ఈ సంవత్సరం మీరు మంచి జాగ్రత్త చేసుకొని పండించుకుంటే మంచి ప్రైస్ గిట్టుబాటు అయింది చూడు. చాలా తక్కువ పడింది విస్తీర్ణం మొత్తం ఓవరాల్ గా మనం చూస్తే. అంటే కొంచెం అజాగ్రత్తగా ఉండమాకండి చాలు. సరే అమ్మా. ఓకే కొట్టారా? ఓకే ఓకే బాగుందా? హారియర్ కొట్టాక బాగుందా? బాగుంది. ఏంటి రిజల్ట్ ఏం కనపడింది అసలు హారియర్ కొట్టాక? సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చిందనా, ముదురుకుని వెళ్ళిపోయింది. ముదురు కూడా వెళ్ళింది. ఇది భూ కమెంట్ కూడా చేశాను కదా, లేతగా వచ్చింది బాగా. ఓకే. అయింది. నమస్తే కమల్ని. చాలా మంది రైతులు అయితే అడగడం జరుగుతుంది, అన్న సరిగా మొక్క గ్రోతింగ్ లేదు, సైడ్ బ్రాంచెస్ సరిగా రావట్లేదు, దాంతో పాటు ముడత ఎక్కువ ఉందన్న, సో ఎలా ఏం చేయాలని చెప్పి చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రోజు వాట్సాప్ పెడతా ఉంటే ఎంతో మందికి రిప్లై ఇస్తా ఉంటాను. సో అలాంటిది మీరు లైక్ చేయడంలో చాలా అశ్రద్ధగా ఉంటున్నారు. ఒకసారి ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, సో టాపిక్ లోకి వెళ్తే, ఎవరైతే ముడతుంది, ఎర్రనల్లి ఎక్కువగా ఉంది, సో ముడత తిప్పాలి, సో దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ బాగా రావాలంటే ఖచ్చితంగా కూడా దీంట్లో హారియర్ ప్లస్ అని 2 బాటిల్స్ ఉంటాయి. ఈ 2 బాటిల్స్ ని ఒక బకెట్ లో కలుపుకొని, దాంతో పాటు BASF కంపెనీ వాళ్ళది పాలిరామ్ అనేది ఒక 250 గ్రాములు గనక కలిపి స్ప్రే చేసినట్లయితే, ఇక్కడ ఈ హారియర్ ప్లస్ తో సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుంది. మొక్క కింద వేరు వ్యవస్థ నుంచి కూడా మొక్క ఇమ్యూనిటీని బూస్ట్ అప్ చేసుకొని రేపొద్దున ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉన్నా గానీ మొక్కని తట్టుకునే విధంగా ఈ హారియర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దాంతో పాటు మనకి ముడతని, ఎర్రనల్లిలో ఉన్న ముడత తిప్పడానికి, దాంతో పాటు మొక్కకి సైడ్ బ్రాంచెస్ బాగా బుట్టాకారంలో రావడానికి, అంటే మనకి ఎక్కువ దిగుబడి రావాలంటే కింద నుంచి మొక్క అనేది బుష్ స్ట్రక్చర్ ఉండాలి. ఆ బుష్ స్ట్రక్చర్ లేనప్పుడు ఖచ్చితంగా కూడా మీరు దిగుబడి అనేది ఆశించిన మేర రాదు. సో అలాంటి వాటికి బాగా ఉపయోగపడేది ఈ హారియర్. సో ఈ హారియర్ గనక ఒక్కసారి గనక మీరు 30 నుంచి 50 రోజుల వ్యవధిలో గనక మీరు స్ప్రే చేసినట్లయితే ఇమ్మీడియట్ గా మీకు మొక్క అనేది ఒక బుష్ ఆకారంలో ముడతని తిప్పడానికి, మొక్కని క్వాలిటీగా మెయింటైన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ పాలిరామ్ BASF కంపెనీ అనేది మనకి ఈ 30 నుంచి 50 రోజుల వ్యవధిలో చుక్క తెగులు లేదంటే మొక్క ఎరుపుదనంగా ఉంటది. సో ఈ ఎరుపుదనాన్ని తిప్పి దాంతో పాటు చుక్క తెగులు వ్యాప్తి చెంది ఆకు వదిలేయకుండా కాపాడుకోవాలంటే పాలిరామ్ అనేది ఒక 250 గ్రాములు గనక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే గనక ఖచ్చితంగా ఉంటుంది. హారియర్ పాలిరామ్ కలిపి కొడితే మీరు ఆ రిజల్ట్ వేరే ఉంటుంది. గత సంవత్సరం చాలా మంది రైతులు హారియర్ కొట్టిన రైతులు ఫీడ్బ్యాక్ ఉన్నాయి. మీరు అవి గమనించుకొని మాత్రమే స్ప్రే చేయండి. ఎందుకు ఇంత రేటు పెట్టి కొట్టాలంటే దాని ఇమ్యూనిటీ సిస్టమ్ ని మనం మొక్కకి పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రైతుకి ఉంది కాబట్టి ఏ హారియర్ స్ప్రే చేయండి. మీరే రిజల్ట్ అయితే గనక గురించి తెలియచేయండి.